Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టుగా జీఎస్టీలో మేము తగ్గింపు చేశాము, భారాన్ని సామాన్య మధ్యతరగతి ఎంఎస్ఎంఈల పైన పడకుండా చేశాము అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే అనౌన్స్ చేశారు. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 9 ఏళ్ల క్రితం రాహుల్ గాంధీ చేసినటువంటి సూచనలని, డిమాండ్ని మోదీ ఇప్పుడు అనుసరిస్తున్నారు అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. యాక్చువల్గా జీఎస్టీని ఎందుకు పెంచారు, ఎందుకు తగ్గించారు, ఎవరి మీద ఎలాంటి భారం పడిపోతోంది, ఈ 9 ఏళ్లలో లెక్కల మాట ఏంటి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్ గారు. హలో అండి, నమస్తే. సో ఇప్పుడు జీఎస్టీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నారు, కాదు ఇప్పుడు మంచి గుడ్ సర్వీస్ ట్యాక్స్ అని, గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అనేటువంటి మాటని ఎన్డీఏ గవర్నమెంట్ చెప్తోంది. ఏంటి యాక్చువల్గా ఈ 9 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ మార్పు ఏంటి, ఇప్పుడు సడన్ గా నవరాత్రి నుంచి రాబోతోంది అనేటువంటి ఈ సరికొత్త మార్పులు ఏంటి? ఇండియాలో జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయ్యి రేపు అక్టోబర్ 3కి కరెక్ట్గా 9 ఏళ్ళు అవుతుంది. 2016లో జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ పెట్టి ప్రణబ్ ముఖర్జీ గారి నేతృత్వంలో ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 2016లో నరేంద్ర మోడీ ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అంతకుముందర సర్వీస్ ట్యాక్స్ వేరే ఉండేది, అట్లా దానికి వేరుగా ఉండేవి. వాటన్నిటిని క్రోడీకరించి జిఎస్టీ లాంచ్ చేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ ఇది. దానికి అనుగుణంగా అప్పుడు జిఎస్టీ కౌన్సిల్ అని ఒక దాన్ని స్టార్ట్ చేశారు. రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖల మంత్రులు అండ్ బ్యూరోక్రాట్స్ సంబంధించిన వాళ్ళందరూ సభ్యులుగా ఉండే ఆ కౌన్సిల్ ఫ్రీక్వెంట్గా సమావేశాలై దీన్ని ట్వీక్ చేస్తూ వెళ్తారు అని చెప్పారు. మనకి జిఎస్టీ లాంచ్ చేసినప్పుడు 5% ట్యాక్స్ ఒకటి ఉండేది, ఒక స్లాబ్ ఉండేది. 12% ఒకటి ఉండేది, 8% కూడా ఉండేదేమో. 18, 28 ఉన్నాయి. 8% కూడా ఉండిందేమో నాకు ఒక చిన్న అనుమానం. నాకు ఐఎమ్ నాట్ వెరీ షూర్, బట్ 5, 12, 18, 28 ఉన్నాయి. రకరకాల సందర్భాల్లో వాటిని మారుస్తూ వచ్చారు. శాస్త్రీయత ఎంతో కొంత అడాప్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లో వచ్చిన ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని రేషనలైజ్ చేసుకుంటూ కొన్నిటి మీద పెంచి కొన్నిటి మీద తగ్గించి ఇలా చేసుకుంటూ వస్తున్నారో అది రాష్ట్రాలు సఫర్ అవుతూనే ఉన్నాయి. వాటి యొక్క వాటా తగ్గిపోతూ వస్తుంది. సరే, ఇదంతా చరిత్ర. ఇప్పటికి చాలా సమావేశాలు జరిగినాయి. జిఎస్టీ కౌన్సిల్ చాలా ట్వీక్స్ చేశారు. లేటెస్ట్ ట్వీక్ ఏంటంటే 2 స్లాబ్స్ తీసుకొచ్చారు. యాక్చువల్గా 3, 5, 18 ఈ 2 స్టాండర్డ్. 28 అనేది లేదు. 40% నోటి సిన్ ట్యాక్స్, అంటే ఈ సిగరెట్లు, మద్యం, వీటి మీద మద్యం కాదులే, మద్యం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కిందకి వస్తుంది. టొబాకో, అదే సిగరెట్లు, టొబాకో ప్రోడక్ట్స్, ఏరేటెడ్ డ్రింక్స్ విత్ షుగర్ ఇన్ ఇట్, వితౌట్ షుగర్ ఇన్ ఇట్గా సోడాకు లేదు, వేరేజ్ ఈ కోల్డ్ డ్రింక్స్కి ఉన్నది. ఇలా కొన్ని వాటిని దానిలోకి ఆ కేటగిరీలోకి పట్టుకొచ్చారు. సామాన్యుడికి ఇప్పుడు ఎకనామిక్ లిబరలైజేషన్ తర్వాత 91 ఎకనామిక్ లిబరలైజేషన్ తర్వాత అది అయ్యి కూడా దాదాపుగా 26 ఏళ్ళు అయింది. అంతేనా? 36 ఏళ్ళు అయిందా? 90స్లో వచ్చింది, 91లో వచ్చింది. 36 ఏళ్ళు అయింది. దానివల్ల నిజంగానే ఎంతో కొంత పేదరికం తగ్గింది. అంటే పేదవాళ్ళు లేరా, పేదరికం బిలో పవర్టీ లైన్ లేరా అంటే వాళ్ళ స్టాండర్డ్స్ కూడా పెరిగినాయి. సో ఎకనామిక్ స్టాండర్డ్స్ మారినాయి. కారు కొనుక్కోవటం అనేది సామాన్యుడికి అందుబాటులోకి వచ్చిన అంశం. ప్రతి ఇంట్లోనూ టెలివిజన్ ఉంటుంది, ప్రతి ఇంట్లోనూ రెఫ్రిజిరేటర్ ఉంటుంది, ప్రతి ఇంట్లోనూ కారు ఉంటుంది. ఇలాంటి ఆస్పిరేషన్స్ పెరిగినాయి. అండ్ వీలైనంత మంది సొంత ఇళ్ళు కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో ఇప్పుడు క్రియేట్ చేసిన వాటి ఇవన్నీ కూడా కొంచెం హైయర్ 28% ట్యాక్స్ స్లాబ్లో ఉండేవి.
వాటన్నింటినీ తగ్గించారు. 18%లోకి తీసుకొచ్చారు, కొన్ని 5%లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం తీసుకున్నది వెల్కమ్ డెసిషన్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. చాలా మంచి నిర్ణయం. ధరలు తగ్గుతాయి. ధరలు దీనికి 2 కారణాలు. ఇది అర్జెంటుగా చేయడానికి ఒక కారణం ఏంటంటే ట్రంప్ టారిఫ్స్. ఎక్స్పోర్ట్ మీద జీవించేస్తున్నారు చాలా చాలా పరిశ్రమలు, చాలా మంది కార్మికులు, చాలా కంపెనీలు, చాలా మంది ప్రజలు ఎక్స్పోర్ట్ నుంచి వచ్చే ఆదాయం మీద జీవిస్తున్నారు. అండ్ మనకేమో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ట్వైన్డ్ విత్ అమెరికా. దాంతో మనం అనుకున్నట్టు లాస్ట్ టైం అనుకున్నట్టుగా 65 నుంచి 80 బిలియన్ డాలర్ల బిజినెస్ అది. దాంట్లో వాళ్ళు కొన్నిటి మీద సుంకాలు విధించారు. సగం బిజినెస్ దెబ్బతింటుంది, మిగతా సగం మీద కూడా ఏ రోజుకి ఆ రోజు మెడ మీద కత్తి పెట్టినట్టుగా మాట్లాడుతున్నాడు అతను. సో ఈ పరిస్థితుల్లో దాన్ని ఆఫ్సెట్ చేయడానికి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగి లోకల్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది కదా. మెనీ మోర్ పీపుల్ విల్ వాంట్ టు బై దోస్ థింగ్స్. సో ధరలు కాస్త అదుపు చేస్తే ఇప్పుడు కార్లు డెఫినెట్గా పెరుగుతాయి. ఇక్కడ 28% ట్యాక్స్ నుంచి 18% ట్యాక్స్లోకి వచ్చేవి. 1500 cc కంటే తక్కువ ఉండే కార్లే ఎక్కువ కొనుక్కుంటారు ఇండియాలో. చాలా మంది 2 లీటర్స్ ఇంజిన్స్ అవి కొనుక్కోరు. ప్రీమియం లగ్జరీ కార్లు కూడా లిమిటెడ్ గానే ఉంది. వాటి మీద కూడా కొన్ని ట్వీక్స్ చేయటం వలన వాటి ధర కూడా కొంత తగ్గుతుంది. ఐ డోంట్ సే దాని భారీగా తగ్గుతుంది, అది 40% ట్యాక్స్లోకి వచ్చినాయి అవి. బట్ అంతకంటే ముందు ఎక్కువ టారిఫ్ ఉండేది, అది తగ్గింది. సో అవి కూడా ధరలు తగ్గుతున్నాయి. ప్రపోర్షనేట్గా చాలా వాటి మీద ధరలు తగ్గుతుంది. ఉదాహరణకి ధరలు ఏమేమి మీద తగ్గుతున్నట్టే సిమెంట్ మీద 28% ఉండేది, అది 18% చేశారు. ఇల్లు కట్టుకోవడం, గృహ నిర్మాణం రీజనబుల్ అవుతుంది. ఒకటేసారి 10% పాయింట్స్ తగ్గితే ధర తగ్గితే సిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఫర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. అఫ్ కోర్స్ దెర్ ఆర్ స్టీల్ అవన్నీ ఉన్నాయనుకోండి. ట్రాక్టర్, వ్యవసాయం, అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్, దాంట్లో 12% ఉండేది 5% చేశారు. అట్లానే వాటర్ స్ప్రింక్లర్స్ అని, అట్లానే ఈ మొబైల్, వైఫై, టెలిఫోన్ బిల్స్ ఉన్నాయి చూడండి, ఇవి వాటిలో ఏం పెద్ద మార్పు చేయలేదు, 18% ఉన్నవి. తర్వాత ల్యాప్టాప్లు, తర్వాత ఇలాంటివన్నీ కొన్ని మార్పులు చేయలేదు, కంప్యూటర్లు వాటిలో అవి వాటి 18% స్లాబ్లోనే అవి ఉండిపోయాయి. చెప్పులు అందరికీ అవసరమేగా, 12% నుంచి 5% అయింది అది. 1000 రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్నటువంటి చెప్పులు అయితే 18% ట్యాక్స్లోనే ఉంచారు. బట్టలు 5%లోనే ఉంచారు, క్లోత్స్ దాన్నే మార్చలేదు. 1000 రూపాయల కంటే ఎక్కువ క్లోత్స్ ఉన్న ధర ఉన్న క్లోత్స్ 12% ఉండేవి, దాన్ని 5% చేశారు. నెయ్యి 12 నుంచి 5% చేశారు. అలానే పెట్రోల్ డీజిల్ కార్స్ 28% నుంచి ప్లస్ దాని మీద 1 నుంచి 3% సెస్ కూడా ఉండేది, అంటే సుమారుగా అదనపు సెస్. సో 30 నుంచి 31% ఉండేది దాని మీద జిఎస్టీ, అది 18% చేశారు. అలానే పెద్ద కార్లు 28% ప్లస్ హయ్యర్ సెస్ ఒకటి ఉండేది, అది 43 నుంచి 50% ఉండేది. 28% దాని మీద జిఎస్టీ ఉండేది. ఆ మొత్తాన్ని రేషనలైజ్ చేసి 40% చేశారు. దీనివల్ల లగ్జరీ కార్ల ధరలు కూడా తగ్గుతాయి. బెంజ్ కారు కొనుక్కునేవాడు కొంచెం సులభంగా ఫీల్ అవుతాడు, అంటే ఉన్నత శ్రేణి. అలానే మామూలు కార్లు కొనుక్కునే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. 28% నుంచి 18% తగ్గిపోవడంతో దాని ధర తగ్గుతుంది, ప్రపోర్షనేట్గా లైఫ్ ట్యాక్స్ తగ్గుతుంది. సో లైఫ్ ట్యాక్స్ తగ్గటం వల్ల నష్టం ఎవరికి? స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి కాదు. అలానే ఈ ట్యాక్సెస్ అన్ని తగ్గించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఆర్థిక ఎకనామిక్ హిట్ తీసుకోవాలి. మన తెలంగాణలో 10,000 కోట్ల రూపాయలుగా ఎస్టిమేట్ చేశారు దాన్ని సంవత్సరానికి. 10,000 కోట్లు ఉంటే గవర్నమెంట్ ఏదైనా చేయొచ్చు. ఆ 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించాలి అని మన ఆర్థిక మంత్రి గారు బట్టి విక్రమార్క గారు అడుగుతున్నారు. ఇలాంటి వాళ్ళు 2-3 ఈ విషయాన్ని జిఎస్టీ కౌన్సిల్లో హైలైట్ చేశారు. అంటే జిఎస్టీ తగ్గించడంలో మాకేం అభ్యంతరం లేదు, ప్రజలకి ఇది చాలా ఉపయోగకరం. కానీ బ్యాలెన్స్ ఆఫ్ లాస్ ఏదైతే దీనివల్ల జరిగిందో అది కేంద్రం రాష్ట్రాలకి కాంపెన్సేట్ చేయాలనే ఒక డిమాండ్ ఇప్పుడు మొదలైంది.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ 18% ట్యాక్స్ ఉండేది, అది నిల్ ట్యాక్స్గా మారింది. నిల్ ట్యాక్స్గా మాత్రం మీకు నా ఉదాహరణ చెప్తాను. నాకు సెప్టెంబర్ 21వ తారీఖు నాడు మా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్కి లాస్ట్ డేట్. 22వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది. అంటే నేను కట్టాలి. ఈ డేట్ ఎందుకు? నవరాత్రులు కాబట్టి ఇప్పుడు నువ్వు తగ్గించినప్పుడు నాకు ఇంకొక ఇది మర్ఫీస్ లా అంటారు. వాట్ క్యాన్ గో రాంగ్ విల్ గో, ఇఫ్ థింగ్స్ క్యాన్ గో రాంగ్ దే విల్. ఇది మర్ఫీస్ లా. నేను ఈవీ ఒకటి కొనుక్కున్నాను కిందటి సంవత్సరం అక్టోబర్లో. నవంబర్ 15వ తారీఖు మన రాష్ట్ర ప్రభుత్వం దాని మీద రోడ్ ట్యాక్స్ తీసేసింది. 2,20,000 నష్టపోయాను నేను కొనుక్కున్న ఈవీకి. అంటే నష్టపోలా, కానీ అయ్యో నేను ఒక 10 రోజులు ఆగి ఉంటే అమౌంట్ తగ్గేది అనే ఒక ఫీలింగ్. ఇప్పుడు ఇది కూడా అంతే. ఈ కట్ ఆఫ్ డేట్ ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇవన్నీ ఒక పక్కన ఉంచండి. లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా నీల్ ట్యాక్స్ చేశారు. బిజినెస్ క్లాస్ ట్రావెల్ మీద తగ్గించారండి 12% నుంచి 5%. సో అన్ని వర్గాలకు ఉపయోగకరంగా ఉన్నది ఇది. అట్లానే హోటల్ స్టే 7,500 రూపాయల కంటే తక్కువ ధర ఉన్న రూమ్ తీసుకుంటే మనం ఏదైనా 5 స్టార్ హోటల్లో ట్యాక్స్ 5%. ఇప్పుడు ఇంతకుముందు 12% ఉండేది. 18% తీసుకునే హయ్యర్ రూమ్స్కి అది అంతే ఉంచారు అనుకోండి. రేషనలైజ్ చేశారు, బాగా చేశారు, మంచి నిర్ణయం, సంతోషం, చప్పట్లు కొడదాం. అయితే దీన్ని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని పేరు పెట్టి రాహుల్ గాంధీ గారు 2016 నుంచే గోల్ చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో ఆయన చెప్పిన దాన్ని రిడిక్యూల్ చేశారు. ఆయన 2017లో గుజరాత్ ఎలక్షన్ అప్పుడు కూడా దీని గురించి మాట్లాడారు. అండ్ హీ హాజ్ ఆల్వేస్ బీన్ టాకింగ్ అబౌట్ ద లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్లాబ్స్ అండ్ లెస్సర్ ట్యాక్స్ బర్డన్ ఆన్ ద పీపుల్, అన్ని వర్గాల మీద లెస్సర్ ట్యాక్స్ బర్డన్ ఆన్ ద పీపుల్ అనే విషయాన్ని ఆయన ఒక 9 సంవత్సరాలుగా పోరు పెడుతుంటే ఆయన్ని హేళన చేశారు. కానీ దాంట్లోని రీజన్ చూడలేదు, చూసి కూడా ఉద్దేశపూర్వకంగా ఇగ్నోర్ చేశారు. రీజన్ చూశారు, చూడబట్టే ఇవాళ అయిందిగా ఇది. ఇప్పుడు రాహుల్ గాంధీకి ఏమీ పాపులారిటీ పెరగటం లేదు అనేదో అంటారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి కొంత ఎక్సర్సైజ్ చేసి ఇక్కడ ఒక బిల్లు ప్రతిపాదించి దాన్ని పాస్ చేసి రాష్ట్రపతి దాకా వెళ్ళింది. అది కులగణన మేము చేస్తామని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఆ కార్యక్రమం ప్రారంభించారు. విత్ ఇన్ ది గివెన్ లిమిటేషన్స్ వాళ్ళు సైంటిఫిక్గా దాన్ని పూర్తి చేశారు. దానికి ముఖ్యమంత్రి గారు బోలెడంత వివరణ కూడా ఇచ్చారు, ఎంత ఎఫర్ట్ పెట్టారు కులగణన చేయడంలో అనేది. ఆ కులగణన చేస్తామని మోడీ ఒప్పుకున్నారుగా. రేపు అప్కమింగ్ సెన్సస్లో కులగణన చేస్తాము అని ఒప్పుకున్నారుగా. ఎవరు ప్రెషర్ పెట్టినట్టు, ఎవరు ఎగ్జాంప్లిఫై చేసినట్టు దాన్ని? మన రాహుల్ గాంధీ. అట్లానే ఈ బీసీ రిజర్వేషన్ కూడా నేషనల్ ఎజెండాగా మార్చేశారు. 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి, దాని మీద 50% క్యాప్ తీసేయాలి అనే స్లోగన్ ఒకటి తీసుకున్నారు వీళ్ళు. బీజేపీ ఈజ్ కమింగ్ అండర్ ప్రెషర్ ఫర్ దాట్. ఇంకా వాళ్ళకి ఇంతకుముందు వచ్చినట్టు 353, 340 అట్లా రాలా, 240 వచ్చాయి. 400 పార్ కాస్త 240 అయింది. అయ్యేటప్పటికీ ఇతను ప్రతిపక్ష నాయకుడు హోదాలోకి వచ్చారు. అంతకుముందు కాంగ్రెస్కి అన్ని సీట్లు లేవు. సొంతంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు హోదా సంపాదించగలిగే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. రాబోయే ఎలక్షన్స్లో మరింత ఫేవరబుల్గా ఆ సిచ్యువేషన్ మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారుగా. స్వాతంత్రోద్యమం చేసిన పార్టీ ప్రయత్నం చేయకుండా ఎందుకుంటారు? చేస్తారు. సో ఆయన్ని రిడిక్యూల్ చేయటం మానేసి మొత్తానికి అదే లైన్లోకి వెళ్ళే పరిస్థితికి వచ్చారు. కారణాలు ఏవైనా కానీ 9 సంవత్సరాల్లో డిఫరెంట్ స్లాబ్స్లో ఇప్పుడు ఇవాళ నేను ఎయిర్ కండిషనర్ కొంటే 28% ట్యాక్స్ కట్టాలి. సో ఈ 20 రోజులు ఎయిర్ కండిషనర్ అమ్ముడుపోవు, కార్లు అమ్ముడుపోవు, సిమెంట్ అమ్ముడుపోదు, నిర్మాణ రంగం ఆగిపోతుంది. ఓ 10-15 రోజులు హాలిడే అనమాట వీటికి. ఏవేవైతే తగ్గించారో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అంటే అంత పెద్ద ప్రభావం ఉండకపోయేది. ఇప్పుడు 10-15 డేస్ ఏం జరగవు, ట్రాన్సాక్షన్స్ ఏం జరగవు. ఇండియాలో బిజినెస్ ట్రాన్సాక్షన్ విల్ కమ్ టు ఏ స్టాండ్ స్టిల్ ఫర్ నెక్స్ట్ 10-15 డేస్. ఇది
17 రోజులు ఇవాళ నుంచి లెక్కేసుకుంటే 17 రోజులు. ఇది నిన్న అనౌన్స్ చేశారు, మొన్న అనౌన్స్ చేశారు కాబట్టి మొత్తం 19 రోజులు, 20 రోజుల పాటు ట్యాక్స్ ప్రభుత్వానికి వసూలయ్యే కార్యక్రమాలు దాదాపుగా ఉండవు. దానివల్ల ఎంత నష్టం ఏర్పడుతుంది స్టేట్ ఎక్స్చెక్కర్కి కానీ నేషనల్ ఎక్స్చెక్కర్కి కానీ, ఇది వాళ్ళు పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి, ఇన్ని సంవత్సరాలు కలెక్ట్ చేసినవి ఇప్పుడు సరళం చేసాం, ఇప్పుడు ధరలు తగ్గాయి, అందరికీ మంచి జరుగుతుంది అంటే ఇన్ని సంవత్సరాల్లో మేము సరళం చేయలేదు, మీ దగ్గర లూటీ చేసామనేగా దాని అర్థం అదేగా. ఇన్ని సంవత్సరాలు జిఎస్టీ స్టార్ట్ అయిన నుంచి 2025 సెప్టెంబర్ 1వ తారీఖు వరకు అనౌన్స్మెంట్లు ఇచ్చారు. సెప్టెంబర్ 22 నుంచి కదా కొత్త వచ్చేది, అంతవరకు ఈ అన్రీజనబుల్ ఇర్రేషనల్ ట్యాక్స్ స్లాబ్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బు సంపాదించుంటుంది. ప్రభుత్వం అందులో కొంత భాగం రాష్ట్రాలకు కూడా వస్తుంది. ఎంత ప్రజాధనం వాళ్ళు పన్నుల రూపంలో సేకరించి ఉంటారు. ఇది కాంపెన్సేట్ చేస్తారా? చేస్తే ఎట్లా చేస్తారు? మీరు ఆల్రెడీ మీ దగ్గర మీ కాఫర్స్ నింపుకున్న అంటే కాఫర్స్ నింపుకొని కాఫర్స్ ఆర్ బ్రిమ్ అని నేను అనడం లేదు. రకరకాల స్కీమ్స్ పెట్టడం వల్ల అవన్నీ పోతున్నాయి. రూపాయి రాక రూపాయి పోక అంటారు బడ్జెట్లో. సో మొత్తానికి ఇప్పుడు రేషనలైజ్ చేయడం వల్ల డిమాండ్ పెంచారు. పెంచితే ఆ రంగాల్లో వ్యాపారం ఎక్కువ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, డబ్బు ఎక్కువ వస్తుంది, తక్కువ పన్ను కాబట్టి, తక్కువ ధర కాబట్టి. ఆ వాల్యూమ్ గేమ్ ఇది. ఎక్కువ వాల్యూమ్స్లో చేయటం వల్ల ప్రభుత్వానికి భారీ ఎత్తున నష్టం ఉండదని. కానీ 45,000 కోట్ల రూపాయలు హిట్ అయితే ఉంది. యాక్చువల్గా 90,000 కోట్ల రూపాయలు. దాంట్లో సగం ఈ 40% ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేసుకొని మేకప్ చేసుకుందాం అనేది ప్రభుత్వం అవుతుంది అనేది ప్రభుత్వం ఉద్దేశం. అంటే 45,000 కోట్ల రూపాయలు హిట్ అయితే డెఫినెట్గా తీసుకోవడానికి సిద్ధపడి చేశారు. ఆ 45,000 కోట్లలో ఈ స్టేట్లకి కేరళ వాడు 8,000 కోట్ల ఎస్టిమేషన్ వేశారు, మన తెలంగాణ వాళ్ళు 10,000 కోట్ల ఎస్టిమేషన్ వేశారు, ఆంధ్ర వాళ్ళకి ఇంకా ఇంచుమించుగా అంతే ఉందో, అంతకంటే కొంచెం ఎక్కువ ఉందో. సో ఈ 29 రాష్ట్రాలు ఎంత నష్టపోతాయి వీళ్ళందరూ? ఈ నష్టాన్ని రాష్ట్రాలు నడవడం కోసం కేంద్రం భర్తీ చేస్తుందా? ఒకటి క్వశ్చన్ నెంబర్ 1. ఎంత పీరియడ్లో అది కవర్ చేస్తారు? ఇప్పటి వరకు మీరు తీసుకున్నటువంటి అమౌంట్ హౌ ఆర్ యూ గోయింగ్ టు అకౌంట్ ఫర్ దట్? అది ప్రజలకు చెప్పాలిగా. నెక్స్ట్ ఊరికే రాహుల్ గాంధీని ఆడిపోసుకున్నారు, చివరికి అతను చెప్పిన దానిలోకే వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రచారం చేసుకోదా? సో ఇప్పుడు క్రెడిట్ అనేది రాహుల్ గాంధీ తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మోడీ హాజ్ కమ్ అండర్ ప్రెషర్. ప్రధానమంత్రి గారు ప్రెషర్లోకి వచ్చారు. వచ్చి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, వేరే ఆల్టర్నేటివ్ లేకపోయింది. ముందు నుంచి ఇలాంటివి చేస్తుంటే ప్రజలకు జీవన సౌలభ్యం ఉండేది కదా, ఈజ్ ఆఫ్ లివింగ్ ఉండేది కదా. ఇప్పుడు 10 రూపాయలు పెట్టి కొనుక్కో, ఇప్పుడు ఈ వాచ్ 10 రూపాయలు అండి పన్నుతో కలిపి. ఇది నాకు 7 రూపాయలకు వస్తే నేను ఇట్లాంటిది ఇంతకు ముందే కొనుక్కొని ఉండేవాడిని, ఈ మధ్యన కొనుక్కోకుండా. ఇప్పుడు లేకపోతే రేపు రాబోయే రోజుల్లో కొనుక్కోవాలని ప్లాన్ చేయకుండా అంతకు ముందే కొనుక్కునేవాడిని కదా. సో ఇది వాత పెట్టి మందు రాసిన కార్యక్రమం ఇది. దిస్ ఈజ్ వాట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డన్. కానీ ప్రెషర్ పెట్టడం ఒక ప్రధాన ప్రతిపక్షంగా రాహుల్ గాంధీ చేసిన చర్యను నేను పూర్తిగా అభినందిస్తున్నాను. సరే, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినా దానిలో రీజన్ ఉంది కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మన ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా దాన్ని ట్వీక్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా అభినందనీయులే. అయితే ఇప్పుడు దీపావళి, దసరా ఈ 2 పండగల కంటే ముందే ఒక పండగ బొనాంజా, ఒక ఆఫర్, ముందే వచ్చినటువంటి పండగ, ఇవన్నీ అలా భావించడానికి వీల్లేదు కదా. ఒకేసారి ఇంతలా పెంచారు, మధ్యవరకు ఇక్కడ ఆపేశారు అంటే ఈ పెరిగినటువంటి ఆ గ్యాప్ అనేది ఉంది, దాన్ని కూడా అనలైజ్ చేయాల్సిన. అంటే ఎన్ని రోజులు మనం వాతలు తిన్నాం, ఇప్పుడు ఆ సంతోషం అంటే మనిషికి ఏంటంటే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో కాకుండా ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో చూస్తారు. సరే రేపటి నుంచి బాగుంటుంది కదా, గుడ్డిలో మెల్ల అంటే ఇన్ని రోజులు అయితే అయిందేదో అయింది, ఇక రేపటి నుంచి బాగుంటుంది కదా అనే లెక్కలో ఆలోచిస్తారు మనుషులు. అందుచేత కొంత ఈజ్ ఆఫ్ లివింగ్ ఏర్పడుతుంది. దాన్ని మేము తగ్గించామని వాళ్ళు, మా వల్ల తగ్గించారని వీళ్ళు చెప్పుకుంటారు. రెండు నిజమే, ఏది అబద్ధం కాదు. బట్ ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్.
బట్ ఇంకా ఎకనామిక్ యాక్టివిటీ మన దగ్గర పెరగాలి, మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి, మనం సొంతంగా కొన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోగలగాలి. ప్రతి దానికి విదేశాల మీద దృష్టి పెట్టి చూస్తున్నాం. ఏదో రాజకీయ కారణాల వలన, రకరకాల ఇతర కారణాల వలన కొన్ని చేయలేకపోతున్నారు, ముఖ్యంగా రాజకీయ కారణాల వలన. సో ఇప్పుడు ఆల్రెడీ పెరిగిన వాటిని తగ్గించాలి. వాటన్నిటిని ఇప్పుడు దుకాణదారులు ఉన్నారు, వాళ్ళకి సూపర్ మార్కెట్లో ఇంకో చోట వాటిని అప్గ్రేడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మానిటరింగ్ అనేది ఎవరు చేస్తారు అనేది కూడా ఆ వ్యవస్థ అంతా ఆల్రెడీ ఇట్స్ దేర్ ఇన్ ప్లేస్ అమ్మా. ఇప్పుడు బిల్లింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈవే బిల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, సిస్టమ్ ఉన్నది. వాటి తాలూకా ట్యాక్స్ స్లాబ్స్ మారుస్తారు, అది దట్ కెన్ బి డన్ విత్ ఎ క్లిక్ ఆఫ్ ఎ బటన్. చేసేస్తారు. ఇవాళ తయారు చేసిన వస్తువు కూడా రేపు 22వ తారీఖు వరకు అమ్ముడుపోదు. పోయిన నెల తయారు చేసిన వస్తువులు ఇప్పుడు ఏ కార్లు ఉన్నాయనుకోండి, ఇక అన్నీ అమ్ముడు పోకపోవచ్చు. 22 వరకు అయితే డెఫినెట్గా ఏం ట్రాన్సాక్షన్ ఉండదు. మీరు కావాలంటే యూ కెన్ గో అండ్ డూ అన్ ఇంటర్వ్యూ విత్ ఆల్ ది కార్ సెల్లర్స్, డీలర్స్, ఏసీ డీలర్స్, టెలివిజన్ డీలర్స్ చేస్తే వాళ్ళు చెప్తారు ట్రాన్సాక్షన్ ఉండదు. అండ్ 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది దసరా ఆఫర్లు, దీపావళి ఆఫర్లు, మళ్ళీ ఆఫర్లు కూడా ఇస్తారు వాళ్ళు. సో యా, ఇట్స్ ఎ గుడ్ మూవ్. సో ఒక యాక్టివిటీ, బిజినెస్ యాక్టివిటీ మాత్రం ఇండియాలో భారీగా పెరుగుతుంది. మీరు చెప్పినట్టుగా దసరా ఆఫరు, దీపావళి ఆఫర్, ఇవి అక్కడ ఉన్నటువంటి షాపులు కాదు, ఇవి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి ఒక ఆఫర్, ఒక ధమాకా ఇచ్చింది కాంగ్రెస్. వీళ్ళు చెప్పారు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అంటే ఇచ్చింది కాంగ్రెస్ అంటారు. అలాగా జిఎస్టీ రేట్లు తగ్గించింది కేంద్రం, అయితే తగ్గింపించింది కాంగ్రెస్ అన్నమాట. దానికి కృషి చేసింది, పోరాటం చేసింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ అండి, ఆయన వ్యక్తిగతంగా చాలా సార్లు మాట్లాడారు దీని గురించి. మీరు కావాలంటే ట్విట్టర్ లో కూడా చూడండి, చాలా మంది రాస్తున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి, పాపపై ఆయన గతంలో మాట్లాడిన చూపిస్తున్నారు. సో గబ్బర్ సింగ్ అనేది ఇప్పుడు ఇండియా కూటమి లేకుంటే కాంగ్రెస్ తో చెప్తుంటే లేదు, గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని ఎన్డీఏ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దట్స్ ఇట్. Yes, Andy. Thank you so much, Aishik. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.